హాయ్ అండి, దిస్ ఈజ్ సరళ ఫ్రమ్ ఎస్విఎస్ ఫ్యాషన్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ఫ్రాక్ బేబీ ఫ్రాక్ 3 ఇయర్స్ లోపు 3 ఇయర్స్ పాపకి మంచిగా ఎగ్జాక్ట్ ఫుల్ ఫ్రాక్ అనమాట. నాకు అనిపించింది ఇది టిష్యూ క్లాత్, టిష్యూ నెట్టెడ్కి ఇలా వర్క్ టైప్లో ఇస్తే కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది అనేసి బ్యాక్ టాజిల్స్ ఇచ్చేసాను, హ్యాండ్స్కి ఏమో ఫ్రిల్స్ ఇచ్చాను. ఇది వచ్చేసి మనకి 3 ఇయర్స్ పాపకి చాలా క్యూట్గా ఉంటుంది. సెల్ఫ్ కలర్ అయితే నాకు మంచిగా అనిపించింది. ఇది యాక్చువల్గా మామ్ అండ్ డాటర్ డ్రెస్ అండి. ఈ మేడం మన దగ్గర ఎప్పటి నుంచో స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు. వాళ్ళ పాప పుట్టినప్పటి నుంచి మేబీ చేయించుకుంటున్నారు. మామ్ అండ్ డాటర్ డ్రెస్, మామ్కి బేబీకి కలిపి ఇలా డిజైన్ చేశాను. ఈ క్లాత్ డీటెయిల్స్ మీకు కావాలి అంటే దీని డీటెయిల్స్ వచ్చేసి టిష్యూ నెట్ అండి, పైన హెవీ వర్క్, హ్యాండ్స్కి కట్ వర్క్ డిజైన్. హ్యాండ్స్కి యాక్చువల్గా నేను లైనింగ్ ఇవ్వలేదు, అది డిజైనర్ నెట్ కాబట్టి లైనింగ్ ఇవ్వకుండానే స్టిచ్చింగ్ చేసాము, చూడ్డానికి లుక్ వైజ్ బాగుంటుంది అనేసి. అండ్ మదర్ అండ్ డాటర్ డ్రెస్సెస్ 2 pairs చూడండి వన్స్. అండ్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది బేబీ పింక్ అండి, ఎగ్జాక్ట్లీ టిష్యూ నెట్. యాక్చువల్గా పైన ఏమంటే డిజైనర్ నెట్ నేను తీసుకున్నాను. డిజైనర్ నెట్ ఈసారి నాకు సెల్ఫ్ కలర్లో చేద్దాం అనిపించింది. సెల్ఫ్ కలర్ చేస్తే లుక్ వైజ్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి బేబీ ఫ్రాక్ యాక్చువల్గా వాళ్ళ పెద్ద పాప కోసం లైనింగ్ ఇవ్వడము హ్యాండ్స్కి అంత బాగుండదు కాబట్టి లైనింగ్ లేకుండానే నేను ప్రిపేర్ చేశాను ఇలా. లైనింగ్ ఉంటే ఏంటంటే పిల్లలకి అంత ఇరిటేటింగ్గా ఉంటుందేమో అనిపించింది. సో ఇలా చేయడం వల్ల కూడా లుక్ మంచిగా కనిపిస్తుంది నాకు. ఇంకొకటి వచ్చేసి వాళ్ళ చిన్న పాప కోసం ప్రిపేర్ చేశానండి. వాళ్ళ చిన్న పాపది కూడా చాలా క్యూట్గా వచ్చింది. చిన్న పాప అంటే 3 ఇయర్స్ లోపు. ఆ పాపకి ఇది కూడా సెట్ అవుతుందని, క్యూట్గా ఉండాలని సేమ్ చేయించారు మేడం. ఈసారి ఇద్దరికి సేమ్ ఉండాలి అనేసి ఇలా ఇలా రెడీ చేశాను. సో ఇంకా ఒక బౌ ఎక్స్ట్రాగా ఇచ్చుంటే బాగుంటుండే. ఇది వచ్చేసి క్రాఫ్ట్ టాప్ అండి, క్రాఫ్ట్ టాప్ నెట్ కింద ఫ్రిల్స్ వస్తుంది. ఇది బ్లౌజ్ ఏమంటే పైన ఫ్రిల్స్ వస్తుంది, బ్యాక్ ఏమో పాట్ నెక్, ఫ్రంట్ ఏమో బోట్ నెక్ వస్తుంది. పాట్ నెక్ వచ్చేసి ఇది హ్యాండ్కి ఫ్రిల్స్ ఇలా ఇచ్చేసాము. ఇది పాట్ నెక్ వస్తుంది, బ్యాక్ సైడ్ టాజిల్స్ ఇస్తాను. ఆ బేబీకి కంఫర్ట్గా ఉండడం కోసం ఇలా టాజిల్స్ ఇచ్చేసి పాట్ నెక్ ఇచ్చేస్తాము. బటన్స్ అండ్ ఇలా వచ్చేస్తుంది, ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. టాజిల్స్ కూడా 1 ఇచ్చేసాను. ఫ్రంట్ వచ్చేసి మొత్తం బోట్ నెక్ వస్తుందండి, కంఫర్టబుల్ కోసం అనేసి ఇలా ఫ్రీగా ఉంటుందని ఇచ్చేసాము. అండ్ స్కర్ట్ వచ్చేసి కింద నెట్ కింద ఫ్రిల్స్. చాలా టైం పట్టిందండి దీన్ని స్టిచ్ చేయడానికి, కాకపోతే ఇలా చాలా మంచి లుక్ వచ్చింది. ఇది బేబీ క్రాఫ్ట్ టాప్. బేబీ అంటే 9-10 ఇయర్స్ ఉంటుంది. 9-10 ఇయర్స్కి ఇలా ప్రిపేర్ చేసాము. నెట్ చాలా తెచ్చారు వాళ్ళు, 10 మీటర్స్ పైన తెచ్చారు. 10 మీటర్స్ నెట్ సాటిన్ మొత్తం కలిపి ఇలా ప్రిపేర్ చేశాను. కింద ఫ్రిల్స్ మొత్తం లుక్ వచ్చేసి మీకు లాస్ట్కి ఇలా వస్తుంది. సెల్ఫ్ కలర్ ఏంటంటే ఇప్పుడు ఫుల్ రన్నింగ్ ఉంది కాబట్టి సో నేను సెల్ఫ్ తీసుకొని ఇలా రెడీ చేయడం జరిగింది. ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా వచ్చిందండి, చాలా క్యూట్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. ఫైనల్ పిక్ కూడా నేను యాడ్ చేశాను, చూడండి. ఫైనల్ లుక్ వచ్చి ఇదేనండి, చాలా క్యూట్గా ఉంది. మినిమం 10 ఇయర్స్ బేబీ అంటే. ఇది ఒకటి ఆర్గంజా క్లాత్ని తీసుకొని హ్యాండ్స్ రెఫల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఫ్రిల్స్ ఇచ్చేసి డౌన్ కూడా ఫ్రిల్స్ ఇచ్చేసి ఫుల్ గేరా వచ్చిందండి. ఫుల్ గేరా అంటే చాలా క్లాత్ తెచ్చారు వాళ్ళు. సో మొత్తం కంప్లీట్గా పెట్టేసి కింద ఫ్రిల్స్ ఇచ్చాను. లైనింగ్ కూడా లైట్ కలర్ ఉంటే దానికి లుక్ లేదండి, సో దానికి కొంచెం థిక్ యాడ్ చేసి చూద్దాం అనిపించింది. థిక్ యాడ్ చేయగానే కొంచెం కలర్ చేంజ్ అయింది, బట్ చాలా లుక్ వైజ్ చాలా బాగుంది, చాలా నచ్చింది. దీని అవుట్ఫిట్ ఏంటి అంటే బ్యాక్ జిప్ ఇచ్చేసాను. దీని అవుట్ఫిట్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను, దీన్ని ఒకసారి మీరు చూడండి. ఇది చాలా నీట్గా ఉంది చూడ్డానికి. ఫ్రంట్ బోట్ నెక్ ఇచ్చేసాను. ఫ్రిల్స్ అయితే హెవీగా పెట్టేసాము, చాలా హెవీగా అంటే హెవీగా వచ్చేసింది. అండ్ బ్యాక్ జిప్ ఇచ్చేసాను. ఏంటంటే చిన్నపిల్లలు అన్నాక కంఫర్ట్ ఉండాలి కాబట్టి జిప్ మనం కంపల్సరీ ఇవ్వాలి.
దీని ఫైనల్ లుక్ వచ్చేసి చూడండి ఎలా ఉందంటే, మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి ఇది ఎలా ఉంది ఏంది అనేది. నేను ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకొని వీడియో పెట్టడానికి ఇంకా బెటర్గా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.